ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు దివ్య తారాబలాన్ని తెలుసుకుందాం. మీ నక్షత్రం ఏంటో, ఈరోజు మీకు ఎటువంటి తారాబలం ఉందో చూసుకోండి. ఈరోజు నిత్య నక్షత్రం రోహిణి నక్షత్రం అయ్యున్నప్పుడు అశ్విని, మక, మూల నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార శుభ ప్రతిఫలం చాలా బాగుంటుంది. చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, ఆపదలు ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కృతిక, ఉత్తరాషాఢ వారికి సంపత్తార, ఆర్థికంగా లాభాలు, అభివృద్ధి, మంచి పేరు, గుర్తింపు అన్నీ ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మంచి పనులే చేయండి. ఇక రోహిణి, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, కాస్త ఆరోగ్యంలో వ్యత్యాసాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార ఈరోజు చాలా శుభకరం, చాలా మంచి జరుగుతుంది. ఈరోజు మీరు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరు, అటువంటి యోగ ఫలం ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార ఉంది. మీకు కూడా ఈరోజు చాలా ఫేవరబుల్ డే ఉంటుంది. మీరు ఏమనుకున్నా సాధించగలరు. ఏదైనా చాలా దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పనులని ఈరోజు కాస్త అలా దాంట్లో విశ్వాసం పెట్టి ప్రయత్నించండి, ఈజీగా అయిపోతూ ఉంటాయి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి నైదవతార, వదతార ఈరోజు మంచిది కాదు, చాలా జాగ్రత్త వహించండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సాధకతార, ఈరోజు సాధకతార వీళ్ళకి అంటే ఏదైనా అనుకోంది సక్సెస్ అవుతుంది, చిన్న చిన్న గొడవలు ఉన్న అవి రాజీ అయిపోతూ ఉంటాయి. ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది, మీరు అనుకోంది లభిస్తుంది, ప్రయత్నించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార ఈరోజు వీరికి అంత శుభ ప్రతిఫలం కాదు. అంటే ప్రత్యక్తార, నైదవతార, విపత్తార ఇవి అంత మంచివి కాదు, గుర్తుంచుకోండి. నైదవతార అంటే వదతార, ప్రత్యక్తార, విపత్తార ఇవి మనకి అంత శుభ ప్రతిఫలం కాదు, వేరేవన్నీ శుభ ప్రతిఫలం ఉంటాయి. అలా ఈ ఒక తారాబలంలో ఉన్నవారికి విరుద్ధ రీతైన ప్రతిఫలాలు, దాంట్లో మనం ఏ మంచి పని చేసినా అది భవిష్యత్తులో మనకి చెడుగా మారుతుంది అని జాగ్రత్త వహించి మంచి ముహూర్తాలు, మంచి పనులు, మంచి విషయాల కోసం ప్రయత్నించడం మంచిది. ఇదే ఈరోజు దివ్య తారాబలం. రేపు దివ్యమైన పూజని ఆచరించాలి. రేపు విశేషమైన పూజ, రేపు మహానక్షత్రంతో కూడిన ఆదివారం, మృగశిర నక్షత్రం రేపు మహానక్షత్రంతో ఉంటుంది. చాలా విశేషమైన రోజు రేపు ఉదయంలోపు దగ్గరలో ఎక్కడైనా కూడా జమ్మి చెట్టు ఆకు ఉంటే కాస్త తెచ్చి దాన్ని దుర్గాదేవి ముందు, ఇంట్లో దుర్గాదేవి ఫోటో కానీ దుర్గాదేవి విగ్రహం కానీ ఉంటుంది కదా, దాని ముందు పెట్టి 2 నెయ్యి దీపాలు వెలిగించి ఆ దుర్గాదేవికి మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఏదైనా శత్రువుల నుంచి ఆపదలుంటే, ఏదైనా కుటుంబ గొడవలుంటే, ఏదైనా పోలీస్ స్టేషన్, కోర్టు తిరుగుతూ ఉంటే, మీరు ధర్మంగా నడుచుకొని మీకు అన్యాయం జరుగుతూ ఉంటే దాని పట్ల మీరు ప్రార్థించి, అమ్మ దీని నుంచి త్వరగా విముక్తి మాకు చెందాలి అని చెప్పి ఆ జమ్మి చెట్టు ఆకుని అమ్మవారి ముందు పెట్టి, అనుకూలమైతే దుర్గా కవచాన్ని, లేదు దేవీ ఖడ్గమాలని, లేదు అంటే లలితా సహస్రనామం, సప్తశ్రుతి పారాయణం, మహావిద్య పారాయణం ఇటువంటిది ఏది ఆచరించినా మీకు మహాపుణ్యఫలంతో పాటు విజయం ప్రాప్తిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.